కొంత ఫ్రీడమ్ దొరికినట్టుంది. ఈ అబ్బాయితో తిరగడం మొదలుపెట్టింది. ఈ అబ్బాయి నేచురల్‌గానే ఈ అబ్బాయి కూడా ఒక యంగ్ అమ్మాయి వచ్చింది. సో, మెల్లగా ఆ అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడు. వీడికి చట్టము, గిట్టము ఇవన్నీ తెలీదు. అదే. సో, దాంతో ఏమైపోయింది పెట్టుకున్నాడు. అంటే ఇద్దరు అమ్మాయి కూడా యాక్సెప్టెన్సీ ఉంది ఇక్కడ కేసులో. యాక్సెప్టెన్సీతోనే పెట్టుకునింది. పెట్టుకున్నాక ఏమైంది కనీసం కామన్ సెన్స్ ఉంటే ప్రెగ్నెంట్ కాకుండాన్నా ముందు జాగ్రత్తలు చూసుకోవాలి. అది కూడా తీసుకోవాలి వీళ్ళు. దాంతో ప్రెగ్నెంట్ అయిపోయింది. ఎప్పుడైతే మైనర్ బాలిక 14 ఏళ్ళు అంటున్నారు కరెక్ట్‌గా. ఏదేమైనా మైనర్ బాలిక. కానీ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయ్యేసరికి అంటే మన దేశంలో మైనర్ అంటే ఇప్పుడు 18 ఏళ్ల వరకు మైనరే బాలిక. అవును సార్. వీళ్ళకి అవన్నీ తెలీదు. బాలిక ఇప్పుడు ఈ ఏజ్‌లో ఉండేవాళ్ళు అమ్మాయి ఏజ్‌ని చూసి అఫైర్‌లు పెట్టుకోరు. అమ్మాయి బాగుంటది. ఒక్కోసారి తమ ఏజ్ కంటే ఎక్కువ కనబడతారు అమ్మాయిలు. ఎదుగుదల ఉంటది. సో, ఏజ్ ఏమి పట్టించుకోరు వీళ్ళు. సో, అఫైర్ పెట్టుకుంటారు. అలాగే ఈ అబ్బాయి కూడా పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే ఏదైనా గ్లామర్ ఉంది. ఆ అమ్మాయికి కొన్ని హామీలు ఇచ్చాడు. నిన్ను కూడా నేను స్టార్‌ని చేస్తానన్నాడు. ఇంక ఇవేవో చెప్పుంటాడు. నాకు సినిమా వాళ్ళు తెలుసు. ఈ అమ్మాయిలకు కూడా చాలా మందికి సినిమాలోకి వెళ్ళాలి. ఇంకోటో యాస్పిరేషన్స్ ఉంటాయి కదా! ఆ యాస్పిరేషన్స్‌తో రాంగ్ పర్సన్స్‌ని వాళ్ళు అప్రోచ్ అవుతారు తెలియక. రాంగ్ పర్సన్స్ వీళ్ళని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు నేను నీకు ఫేవర్ చేయనప్పుడు నువ్వు నాతో గడుపు అంటాడు. సరే గడుపుదాం పోయేదేముందనుకోని అమ్మాయిలు కూడా గడిపే పరిస్థితి ఉండొచ్చు. అలాగే ఈ అబ్బాయితో అఫైర్ పెట్టుకొని ప్రెగ్నెంట్ తీసుకుంది. వీళ్ళ అమ్మేమో ఎప్పుడైతే ప్రెగ్నెంట్ వచ్చేసిందో ఈ అమ్మ హెల్త్ ఇష్యూస్ ఏవో వచ్చాయి. దాంతో టెస్ట్ చేస్తే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. దాంతో వాళ్ళ అమ్మాయి 4 దెబ్బలేసి నిలదీస్తే ఎవరు అంటే ఇలా భార్గవ చేశాడని చెప్పింది. దాంతో ఈమె వెళ్ళి వాళ్ళ బంధువులని అడిగింది. వాళ్ళ సహాయంతో పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. దాంతో ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారు. కోర్టుకు పెట్టారు. కోర్టు 2 నెలలు రిమాండ్ విధించింది. అంటే ఫస్ట్ 14 రోజులు పెడతారు. అక్కడ నుంచి రిమాండ్ ఉంటుంది. అలాగే 2 నెలలు ఇతను రిమాండ్ ప్రిజనర్‌గా జైల్లో ఉన్నాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు బెయిల్‌కి అప్లై చేస్తే బెయిల్ వచ్చింది. ఇతని మీద పోక్సో అండ్ దిశ యాక్ట్. దిశ ఏమో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యాక్ట్. పోక్సో ఏమో 2012లో మైనర్ బాలురు, బాలికలు అంటే జెండర్ న్యూట్రల్ లా అంటారు ఇట్లాంటి వాటిని. అంటే ఎవరైనా 18 ఏళ్లలోపు బాలల మీద అబ్బాయిల మీద ఎవరైనా లైంగికంగా స్త్రీలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు వాళ్ళని లైంగికంగా వేధింపులకు గురి చేసినా లేదు వాళ్ళ సమ్మతితో అఫైర్ పెట్టుకున్నా కూడా అది నేరం కిందకే వస్తుంది. సో, అది ఈ అబ్బాయికి తెలియదు. ఈ అబ్బాయి ఏమనుకున్నాడు నేనేం బలవంతం చేయలే. అమ్మాయితో చెప్పాను. అమ్మాయి కూడా ఒప్పుకుంది. సో, ఇద్దరు ఎంజాయ్ చేసామని ఈ అబ్బాయి అనుకుని ఉంటాడు. ఈ అబ్బాయికి ఆ నాలెడ్జ్ లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది పోక్సో అప్లై అయింది. పోక్సో కింద కాన్సెంటింగ్ గర్ల్స్ ఉంటే కూడా కాన్సెంట్ ఇచ్చినా కూడా అది నేరమే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయిది ప్రూవ్ చేయగలిగారు సక్సెస్ఫుల్గా. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఉంది. రేపొద్దున DNA టెస్ట్ చేసినా దొరికిపోతాడు. కాబట్టి ప్రూవ్ అయింది. ప్రూవ్ అయినాక ఇప్పుడు విశాఖ జిల్లా కోర్టు ఈ అబ్బాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దాంతోపాటు 4 లక్షల అమ్మాయికి నష్టపరిహారంగా కూడా కట్టమని చెప్పింది. జనరల్‌గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు జిల్లా కోర్టు ఇచ్చింది కాబట్టి ఈ అబ్బాయి హైకోర్టుకి వెళ్తాడు. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కూడా శిక్ష తప్పించుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు నాకు. అంటే ఈ క్రైమ్ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అమ్మాయిలు వయసుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏమన్నా ట్రై చేసుకోవడము ఫ్లర్టింగో ఏదన్నా చేసుకోవాలి తప్ప వాళ్ళని మనం ఒప్పిస్తున్నాం కదా అమ్మాయి కూడా ఒప్పుకుందా అంటే అది పోక్సో కిందకు వస్తుంది. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ అనమాట. అంటే పిల్లల్ని సెక్సువల్ అఫెన్సెస్ నుంచి కాపాడడం. దీంట్లో ఎమోషనల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, సెక్సువల్గా కావచ్చు, అమ్మాయిల్ని అబ్బాయిలు కానీ అబ్యూజ్ చేసినా లేకపోతే పోర్నో వీడియోలు డిస్ట్రిబ్యూట్ చేసినా లేకపోతే పోర్న్ వీడియో ప్రొడ్యూస్ చేసినా పబ్లిక్గా చిల్డ్రన్ పోర్న్ వీడియోలు 18 ఏళ్ల కంటే చిన్నపిల్లల పోర్న్ వీడియోలు చూస్తే కూడా మన ఐపీ అడ్రస్ వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయి మనం ఏదో రహస్యంగా మన ఫోన్లో చూస్తున్నాం అనుకుంటే ఐపీ అడ్రస్ ఉంటుంది మన ఫోన్కి. అది అక్కడ కొన్ని సైబర్ క్రైమ్ దీంట్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు మనల్ని ఈజీగా పట్టుకుంటారు. అందుకని 18 ఏళ్ల లోపల ఉండే అమ్మాయిల పోర్ను కూడా చూడకూడదు, పోర్న్ వీడియోలు చేయకూడదు. ఇవన్నీ కూడా పోక్సో కిందకి వస్తాయి. పోక్సో కింద ఏంటంటే లైఫ్ లాంగ్ శిక్ష పడుతుంది.
ఒక్కోసారి ఉరిశిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అమ్మాయిలు కూడా సెడ్యూస్ చేస్తారు. 18 ఏళ్ల లోపు అమ్మాయిలు తమ అబ్బాయిని ట్రై చేస్తారు. అంటే వీడికి డబ్బులుండో పేరుంటే వీళ్ళే ట్రై చేస్తారు. వాడు అమ్మాయే పడుతుంది కదా, మనం ఎందుకు గమ్ముండాలని అఫైర్ పెట్టుకుంటాడు. కానీ పోక్సో కింద చట్టం వచ్చేస్తే అబ్బాయి తప్పు తప్ప అమ్మాయిది కాదు. ఇది అనేక హైకోర్టులు ఈ మధ్య కాలంలో చెప్తున్నాయి. చెప్పి గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతున్నారు కోర్టులే, బాబు మీరు అమ్మాయిల వయసు తగ్గించండి 16కి. ఎందుకంటే అబ్బాయిలకి తెలియదు, వీళ్ళేమో అమ్మాయి బాగుంది కదా, అమ్మాయే ట్రై చేస్తుంది అనుకొని వీళ్ళు అఫైర్ పెట్టుకుంటున్నారు. నేరస్తులేమో అబ్బాయిలు అయిపోతున్నారు, అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అందుకని అమ్మాయిలు కూడా ఏమి తక్కువగా లేరు, వీళ్ళే సెడ్యూస్ చేస్తున్నారు. సో వయసుని 16కి తగ్గించు చట్టం చేయండి అని కోర్టులే, అనేక హైకోర్టులు సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతుంటే మన మోడీ ప్రభుత్వం చేయట్లేదు. దీనివల్ల అనేక వందల వేలాది మంది అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇద్దరు కలిసి తప్పు చేస్తున్నారు. కానీ అబ్బాయికి 18 ఏళ్ళు దాటి ఉంటుంది, 1 ఇయర్ 1 మంత్ దాటి ఉంటుంది. అబ్బాయికి 17, అమ్మాయికి 17 సంవత్సరాల 10 నెలలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయిదే నేరం అయిపోతుంది. ఇద్దరు కలిసి కదా అఫేర్ పెట్టుకున్నారు. కానీ ఈ చట్ట ప్రకారం అబ్బాయి, ఇది పోక్సో ఆచరణలో తీసుకొస్తున్న ప్రాబ్లమ్స్. అంతే, సమాజం మారింది, అమ్మాయిలు అడ్వాన్స్ అయిపోయారు. 4వ క్లాస్ 5వ క్లాస్లోనే రొమాంటిక్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు అమ్మాయిలు. సో ఎందుకంటే ఎక్స్పోజ్, ఇంతకుముందు ఒక 20 ఏళ్ళకు ముందు మనకి రొమాంటిక్ వీడియోలు ఇవన్నీ దొరికేవి కాదు. ఇవాళ ఫోన్లు అందుబాటులోకి ఉన్నాయి. ఫోన్లు ఉంటే పోర్న్ ఉంటుంది. అవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఫీలింగ్స్ కలుగుతాయి. దగ్గరలో ఉన్న అబ్బాయిలను వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఎవరికి తెలియదు. చాలా సెన్సేషనల్ కేసులు 10 రోజులు 20 రోజులు ఊపేస్తాయి. ఆ తర్వాత అవి ఏమైనాయి అనేది, శిక్ష పడిందా లేదా, వాళ్ళు ఏమయ్యారు అనేది మనకు తెలియదు. అట్లాగే ఫన్ బకెట్ భార్గవ్ కూడా ఒక 3 ఏళ్లకు ముందు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2021 ఏప్రిల్లో ఫన్ బకెట్ భార్గవ్ మీద ఒక బాలిక తల్లి పెందుర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇట్లా ఈ అబ్బాయి నా కూతురు 14 ఏళ్ళ కూతుర్ని మోసం చేసి మాయమాటలు చెప్పి లైంగిక సంబంధం పెట్టుకొని గర్భవతం చేశాడు అనేది ఆమె కంప్లైంట్ ఇచ్చింది. సో అప్పుడు ఒక్కసారిగా వైరల్ అయ్యారు. ఎవరు ఈ ఫన్ బకెట్ భార్గవ్ అంటే, అతను ఒకప్పుడు టిక్టాక్లో సూపర్ స్టార్ అనమాట. కొంతమంది టిక్టాక్ ఉన్నప్పుడు టిక్టాక్ హీరోలు హీరోయిన్లు ఉండేవాళ్ళు, అంటే దాంట్లో పాపులర్ అయిపోయేవాళ్ళు అనమాట. అలాగా ఈ అబ్బాయి టిక్టాక్లో అయ్యాడు. దాని తర్వాత టిక్టాక్ని మన మోడీ ప్రభుత్వం బ్యాన్ చేసిన తర్వాత యూట్యూబ్లో ఫన్ బకెట్ అని ఒకటి పెట్టుకొని కామెడీ స్కిట్ లాంటి వీడియోలు చేసి స్టార్ అయిపోయాడు. ఇతను కూడా పాపులర్ అయిపోయాడు. ఎప్పుడైతే వీళ్ళు పాపులర్ అవుతారో వీళ్ళ చుట్టూ అబ్బాయిలు అమ్మాయిలు చేరుతారనమాట. ఎందుకంటే తమను కూడా ఏమన్నా పాపులర్ చేస్తాడేమో అనేసి చేరుతారు. వీళ్ళు ఒక రకంగా లోకల్ స్టార్స్ అని చెప్పొచ్చు. అన్ని టౌన్లలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి అక్కడ లోకల్గా ఏం చేస్తారంటే, లోకల్గా ఉండే రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్ హౌసెస్ వీళ్ళందరూ కూడా తమ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయమని, ప్రాజెక్ట్స్ కావచ్చు ప్రోడక్ట్స్ కావచ్చు ప్రమోట్ చేయమని వీళ్ళ దగ్గరికి వస్తారు. అంటే వీళ్ళని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. వీళ్ళకి డబ్బులు కూడా వస్తాయన్నమాట. ఆదాయం ఒక గూగుల్లో వచ్చే వ్యూస్ని, వాచ్ అవర్స్ని బట్టి వచ్చే గూగుల్ రెవెన్యూతో పాటు లోకల్ యాడ్స్, కమర్షియల్స్ కూడా వీళ్ళకి వస్తాయి. కాబట్టి మంచిగా డబ్బులు వస్తాయి. అట్లాగే చిన్న చిన్న లోకల్ ఈవెంట్లకి వీళ్ళని గెస్ట్లుగా కూడా పిలుస్తారు. అలాగే ఒక లోకల్ హీరోలు హీరోయిన్లు అనొచ్చు వీళ్ళని. ఆ స్థాయిలో వీళ్ళకి పేరు వస్తుంది. ఈ అబ్బాయికి కూడా భార్గవ్ అనే అబ్బాయి బాగుంటాడు అందంగా. రెండోది స్టార్ అయ్యాడు. దాంతో నేచురల్గానే కొంతమంది అమ్మాయిలు కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగా అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు ఈ అమ్మాయి కూడా. ఈ అమ్మాయి ఎవరంటే, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న లేరు, అమ్మ దగ్గర పెరుగుతుంది. సో కంప్లీట్గా పేరెంటల్ కంట్రోల్ అమ్మాయికి ఉండకపోవడం అనేది ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే సింగిల్ పేరెంటింగ్ ముఖ్యంగా మహిళలకి వెరీ డిఫికల్ట్ థింగ్. వాళ్ళ మాట పిల్లలు కూడా వినరు. సో అది వెరీ వెరీ డిఫికల్ట్. ఈ మధ్యకాలంలో అలాంటి సింగిల్ పేరెంటింగ్ అనేది బాగా పెరుగుతుంది మనకి. ఎందుకంటే విడాకుల ఇది కూడా మెల్లగా పెరుగుతుంది. సింగిల్ పేరెంట్స్ ముఖ్యంగా మహిళలకి వెరీ ఛాలెంజింగ్ ఉంటుంది. వాళ్ళు ఇలా పిల్లల్ని